కొన్నిసార్లు కొన్ని ఆఫీస్ మీటింగ్స్‌ల, కొన్ని ఫ్యామిలీ డిస్కషన్స్‌ల కొందరు చాలా గట్టిగా మాట్లాడతారు. వాల్యూమ్ ఫుల్ పెంచేసి ఎదుటోళ్ళు చెప్పేది వినకుండా వాళ్ళని మాట్లాడనీయకుండా మాట్లాడుతుంటారు. బట్ దిస్ క్యాన్ ఇండికేట్ డామినేషన్ ఆర్ ఈవెన్ ఇన్‌సెక్యూరిటీ. మన పాయింట్ జెన్యూన్‌గా ఉన్నప్పుడు, కరెక్ట్‌గా ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడాలనిపిస్తదొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇయ్యకుండా వాళ్ళని డామినేట్ చేసి మాట్లాడడము ఈజ్ నాట్ అ సైన్ ఆఫ్ గుడ్ కమ్యూనికేషన్. ఆల్సో ఎదుటోళ్ళు ఒక్కొక్కసారి సైలెంట్ అయిపోతారు. దాన్ని బట్టి మనం ఏదో కరెక్ట్, వాళ్ళు తప్పు అని గాదు. వీళ్ళతోని మాట్లాడి వేస్ట్, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అని కూడా సైలెంట్ అయిపోవచ్చు. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే, గట్టిగా మాట్లాడి ఎదుటి వాళ్ళని డామినేట్ చేసినంత మాత్రాన మన పాయింట్ కరెక్ట్ అయిపోతది అన్న నోషన్‌లో ఉండొద్దు. మన వాయిస్‌లో స్ట్రెంత్ పెట్టి, కరెక్ట్‌గా, క్లారిటీగా మాట్లాడి, ఎదుటి వాళ్ళ మాట కూడా విని, వాళ్ళని కూడా మాట్లాడించే ఛాన్స్ ఇస్తే, దట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ గుడ్ కమ్యూనికేషన్. దీన్నే మన తెలుగు సామెతలో అంటుండే, "అన్యున్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటది. ఏమి లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడతదని." మీరేమంటారు?